హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా భోగి రోజు అండ్ భోగి ముందు రోజు వ్లాగ్ మాట ఇది. సో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, కొంచెం కుదరక. అన్నట్టు నా సంక్రాంతి పండుగ అవుట్ఫిట్స్ కూడా చాలా ఎంక్వైరీస్ అండ్ చాలా కామెంట్స్ వచ్చింది. సో అవి ఎక్కడ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేసి చాలా అడిగారు. సో అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పండగ అంటే తెలుసు కదండి, పండగ ముందు రోజు, పండగ అయిన తర్వాత రోజు మనకి ఎంత పనులు ఉంటుందంటే, ముందు పండగ చేసుకోవడానికి క్లీన్ చేస్తాం. సో అది అయిన తర్వాత పండగ అయ్యాక మెస్ అంతా క్లీన్ చేస్తాం. ఇలా ఉంటుంది మాట. సో నేను హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయాక ఇంక కిచెన్ అది కూడా ర్యాక్స్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకొని, సో మనకి వంటలన్నిటికీ కూడా కొత్తగా ఆయిల్ అన్ని కొత్త గ్రాసరీస్తో, అంటే మనం పెద్దల దగ్గర పెడతాం, దేవుడికి పెడతాం, పిండి వంటలు చేస్తాం. సో అన్నీ కొత్తగా తీసుకున్న గ్రాసరీసే యూస్ చేయాలి. నేను అదే చేస్తాను అనమాట. మీలో ఇలా ఎంతమంది చేస్తారు, లేదా ఆల్రెడీ ఉన్నదే యూస్ చేసేస్తారా అన్నది నాకు కామెంట్ చేయండి. సో కొంచెం నాకు తెలుస్తుంది అలా వాడచ్చా లేదన్నది. నేనైతే కొత్తది యూజ్ చేస్తాను. సో ఫైనలీ కిచెన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నట్టు ఇన్ని గ్రాసరీస్ తీసుకున్నారు, 5,000 బిల్ అయింది కదా మీకు, మీరు డబ్బాలు ఇంత కొంచెం పెట్టారండి అని చెప్పి అడిగారు. నేను ఆల్రెడీ చెప్పానండి, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నది ఇలాగ పెద్ద పెద్ద డబ్బాలు, దోశల బియ్యం, ఇడ్లీ రవ్వ, అంటే నెక్స్ట్ ఇంకా ఏమంటారు బ్రౌన్ రైస్, ఆయిల్, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో నాకు ఎంత కావాలి డైలీ అన్నది నేను అంత కొంచెం చిన్న డబ్బాల్లోని స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా ఓపెన్ చేసినవి, ఓపెన్ చేయలేనివి ఇలాంటి బాస్కెట్లో అయితే అన్నీ పెట్టేసుకుంటా. ఇంకా స్టీల్ సామాన్లు క్లీనింగ్లో సగం ఉన్నది, సగం క్లీన్ అయిపోయినాయి అయితే ఇలా కబోర్డ్స్లో అయితే పెట్టేసుకున్నాను. నా కిచెన్ టూర్ చాలామంది అడిగారు, హోమ్ టూర్ అడిగారు. హోమ్ టూర్ వీడియో 2 సార్లు చేశాను ఇప్పటికీ. మీ విలేజ్ ఎక్కడని అడుగుతున్నారు, అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్తున్నానండి, మాది వెస్ట్ గోదావరిలో ఆచంట విలేజ్ మాట అది. నెక్స్ట్ ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే, మీరు అంటే ఇక్కడ చాలామంది అది విలేజ్ కాదు, విలేజ్ కాదు ఇది, మీరు విలేజ్ అంటున్నారని. సో ఇది విలేజే కదండి, టౌన్ అయితే కొంచెం అంటే మున్సిపాలిటీ అలా ఉంటుంది. సో ఇది గ్రామ పంచాయతీలోకి వస్తుంది, రూరల్. సో ఇది విలేజ్. ఇక్కడైతే ఆటోలు బస్సులు తిరుగుతున్నాయి, మా ఊర్లో అది కూడా తెలియదు. మా ఊరు ఇంకా దారుణం విలేజ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కొంచెం పెద్ద విలేజ్ అది, ఓకేనా. సో కొంతమంది ఏంటంటే ఇది కాదు కాదు అంటున్నారు. సో సిటీ అంటే మాది కాకినాడ సిటీ. విలేజ్కి నేను తక్కువ చేయట్లేదండి. సో నా కామెంట్స్ ఇవే తెగొస్తున్నాయి. నాకు ఇష్టమే ఉండడానికి, బట్ కొన్నిసార్లు ఏదైనా దొరకలేదంటే మనకు చిరాకు వస్తుంది కదా. ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు అబ్బాయి ఇక్కడ ఏముంది, పండగకి విలేజ్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా చెప్తున్నాను అంతే మాట. సో నాకు ఏది తక్కువ కాదు, ఏది తప్పు పట్టను. నేను చెప్పేది ప్లీజ్ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కార్నర్ ర్యాక్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది నాకు బారు పంపించింది, అంటే మా చెల్లి పంపించింది అనమాట. సో ద లింక్ అయితే ఫ్లిప్కార్ట్లో నేను ఇస్తాను, షేర్ చేస్తాను, కిందే ఉంటుంది, చెక్ చేయండి. ఈ కార్నర్ ర్యాక్ని నేను ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఫైనలీ కొన్ని ప్లేసెస్లో కార్నర్స్లో పెట్టాను. బట్ కింద ఉన్న 2 షెల్ఫ్స్ కూడా నాకు ప్లేస్ కవర్ చేసేస్తుంది, ఏం పెట్టినా కనిపించట్లేదు. కొంచెం షో పీసెస్ ఏమైనా పెడదామంటే, సో మనకి బయటే ఉండాలి కదా అని చెప్పేసి అనిపించింది. సో ఎంట్రన్స్లో అక్కడ పెట్టా, సోఫా పక్కన ఇటు పెట్టా, ఎక్కడ సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఫైనలీ ఈ మిర్రర్ దగ్గర సెట్ చేశాను. ఇక్కడ ప్లేస్ సెట్ అయిందా లేదా, బాగాలేదా, మీకు ఎక్కడ పెడితే బాగుందని మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చేంజ్ చేస్తాను. ఇది ఎక్కడ బాగుందన్నది కూడా నాకు చెప్పండి. సో ఇక్కడ నా దగ్గర కొన్ని బ్రాస్ కలెక్షన్ అయితే ఉంది కదా, ఇవి నేను పూజకి యూజ్ చేయనండి. తెలుసు కదా మీకు, టీవీ యూనిట్ దగ్గరే పెడతాను. సో అవన్నీ కలిపి ఈ ఇక్కడ పెట్టేశాను అనమాట, ఈ ర్యాక్లో పెట్టుకున్నాను. చూడ్డానికి చాలా అందంగా, చాలా నాకు నచ్చేసింది. ఇప్పుడు ఈ కార్నర్ ర్యాక్కి అంటే నా బ్రాస్ కలెక్షన్కి ఈ ప్లేస్కి పర్ఫెక్ట్ టైం అంటూ ఇప్పుడు వచ్చింది. సో కరెక్ట్గా అనిపించింది మాట నాకైతే. మీరు బ్రాస్ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూనే ఉన్నారు చాలా. నెక్స్ట్ మెయిన్ ఎక్కువ కదా అది ఉంటుంది కదా, ఏమంటారు దాని పేరు గుర్తు రావట్లేదని వాటర్ రైస్ పెడితే మరచెంబు. అదైతే నేను ఇక్కడ చెప్పాను కదండి, వెస్ట్ గోదావరిలో అజ్జారం ఊరు, అక్కడ బ్రాస్ కలెక్షన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాను అనమాట. అది ఇంకా నా పనులు ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా రేపే భోగి కాబట్టి ఇంకా ఏమేమైనా ఉన్నాయా అని చెప్పేసి నైట్ వరకు మనం కూర్చోడానికి ఉండదండి. మనం కూర్చున్నా సరే అప్పుడే మనకి పని గుర్తొస్తుంది. సో ఇంకా మొక్కలకి నీళ్ళు వేయడం, మిగతా అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా సంక్రాంతి అవుట్ఫిట్స్కి ఎంతమందికి డౌట్స్ ఏంటంటే, మీరు ఎక్కడ తీసుకున్న లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను ఆన్లైన్లో తీసుకోలేదండి, ఎప్పుడు తీసుకోను, నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఆఫ్లైన్ అయితే ఎక్కడ, షాప్ పేరు చెప్పండి స్టోర్ కామెంట్స్ కూడా వస్తుంది. నేను కాకినాడలో తీసుకున్నా, సౌత్ ఇండియాలో తీసుకున్నా. ఈ లెహంగా మాత్రం ఫ్యాబ్రిక్ స్టోర్లో, అంటే శారీస్ మాత్రం నేను బయట షాప్లోనే, లేదంటే నాకు తెలిసిన నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా కొన్ని వరకు. లెహంగాస్ మాత్రం ఎప్పుడు నేనే డిజైన్ చేస్తాను, డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ నేనే డిజైన్ చేసుకుంటాను. ఫ్యాబ్రిక్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఈ శారీస్ ఎప్పుడు తీసుకున్నానో కూడా నాకు అసలు గుర్తులేదండి. ఇది లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ బ్లౌజ్ అయితే వచ్చింది. సో ససి బ్రౌన్ శారీ అయితే సౌత్ ఇండియాలో
తీసుకున్నమాట. ఎక్కువగా ఆరెంజ్ కలర్ శారీకి నేను లెహెంగా కన్వర్ట్ చేశాను. దానికి వచ్చిన నిజంగా కామెంట్స్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయంటే స్టిల్ ఇప్పటికీ లెహెంగా చాలా బాగా డిజైన్ చేశానని చాలామందికి నచ్చింది అది. సో షార్ట్ వీడియోస్లోనే దానికే క్లారిటీ ఇస్తానండి, అది కూడా కాస్ట్ ఎంత ఏంటి అన్నది ఈరోజు షార్ట్ వీడియోలో అయితే వస్తుంది మీకు. మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ చేశానుగా ఆరెంజ్ కలర్ది, దాని గురించి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చాలామందికి కటింగ్ చెప్పండి అన్నారు. ఈ బ్లౌజ్ కటింగ్ చేయడం అండ్ నెక్ పెట్టడం కూడా సింపులే. దీని మీద బోర్డర్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. తర్వాత మీకు ప్రిన్స్ కట్లో ఉన్న సైడ్ పాయింట్ అటాచ్ చేయాలండి. సో ఈ నెక్ తిప్పడం రావట్లేదు అని చాలామంది అంటున్నారు. సో నేను బక్రం లేదు టైంకి నా దగ్గర. సో నేను అప్పుడప్పటికి అలా లైనింగ్తో పెట్టాను. బక్రంతో పెడితే చాలా స్టిఫ్గా చాలా బాగుందును. ఆయన ఇప్పటికీ కూడా లుక్ చాలా బాగుంది. కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు శారీ చాలా చాలా బాగుంది లెహెంగా అని చెప్పేసి. నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ షార్ట్ వీడియోస్లో అయితే పెడతానండి. సో బక్రంతో నెక్స్ట్ ఈజీగా ఎలా షేప్ కరువు తిరగాలి అన్నదైతే పెడతాను అనమాట. ఇంక ఇది వచ్చేస్తే నెక్స్ట్ మార్నింగ్ భోగి రోజు మాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజ మనకి పండగ, అది ఏ పండగ అయినా, న్యూ ఇయర్ అయినా పండగ అయినా ఫస్ట్ ఏదైనా మనకి పూజ కదా. సో భోగీశ్వరుని పూజిస్తారు అని అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా ముగ్గు అయితే ముందు రోజు నైటే వేసేసుకున్నాను. ఇంకా అదంతా షూట్ చేసే ఓపిక కూడా లేదు మాట. సో వేసేసుకొని ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని నేను అంటే యాక్చువల్గా ఈరోజు మా మామయ్య గారు ఇదైన రోజు మాట. సో భోగి రోజున నేను దండం పెట్టుకున్నాను. సో అర్థం చేసుకోండి, నాకు అంటే విషయంలో ఇలా వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు మాట. సో అందుకే ఇదేనా రోజు అని చెప్తున్నాను. సో భోగి రోజు ఇలా జరిగింది మా మామయ్య గారికి. సో ఆ రోజు దండం పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సంక్రాంతికి అయితే కనుక పెద్దలందరికీ కూడా పెట్టుకుంటాను. సో ముందు రోజు జనరల్గా మనం చేస్తాం పుట్టినరోజు అని, నెక్స్ట్ ఆ రోజు అలానే పెద్దలు పెట్టుకున్నాను. సో రెండు పక్క పక్కన అయిపోయింది. 2 రోజులు కొంచెం బిజీ, అంటే నార్మల్ బిజీగా అయితే ఉండను, గట్టిగా ఉంటుంది అన్నమాట నాకు పని. సో అదండి, ఇంకెక్కడితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటే, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో వెళ్ళడానికి కొంచెం పుష్ అయితే ఉంటుంది మాట. థ్యాంక్ యూ ఆల్.